నమస్కారం మిత్రులందరికీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మరో త్యాగం చేసిందని వార్త అయితే రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో తన గెలుపు కోసం కాకుండా బీజేపీ గెలుపు కోసం అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీని బలమైన క్యాండిడేట్స్ నిలబెడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి ఆపోజిట్ గా వీక్ పర్సన్స్ ని నిలబెడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన త్యాగాన్ని ఇచ్చేసి బీజేపీ పార్టీని మరింత స్థాయిలో ముందుకు ఎత్తాలనే ఆలోచనతోటి రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అయితే రేవంత్ రెడ్డి వంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని వాళ్ళ సైడ్ అనుకుంటున్నారు. కానీ ఒకసారి ఆ మ్యాటర్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బీజేపీ కోసం రేవంత్ మరో త్యాగం. కమలానికి అతిపెద్ద అస్త్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మిర్జా. పాకిస్తానీ అంటూ గతంలో హస్తం నేతల ఆరోపణలు. సానియా మిర్జాపై చాలా సార్లు బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు. పాకిస్తానీని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారంటూ మండిపాటు. అయినా హస్తం పరిశీలనలో సానియా పేరు ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి మంచి చేసేందుకేనని విమర్శలు. బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్న చోట కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లు. అయితే ఇక్కడ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అయితే ఏంటంటే బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి అయితే సినీ హీరోయిన్స్ ని మొన్నటిదాకా బాలీవుడ్ హీరోని ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వచ్చేసేమో సానియా మిర్జాకు టికెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్నప్పుడైతే సానియా మిర్జా ఒక పాకిస్తానీని ఆమెను ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంచారనే ఆరోపణలు బీజేపీ పార్టీ నుంచి వచ్చినప్పటికీ ముస్లింల ఓట్లను చీల్చి గెలిపించి ఈ రోజు బీజేపీ పార్టీ అధికారం రావడానికి ప్రయత్నించడానికి అయితే సానియా మిర్జాని ఎలక్షన్ ఎంపీ టికెట్ ఇచ్చేటట్టుగా మద్దతు ఇస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మిర్జా. ఇక వీళ్ళైతే ఫేమస్ అయిన ప్రతి ఒక్క కులాలను బట్టి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ పార్టీ సెంటిమెంటల్లీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఇప్పుడు కులాల వారీగా ఒక్కొక్కరు నిలబెడతా ఉంది. హిందూ సామ్రాజ్యం నుంచి హిందువులనని, క్రిస్టియన్ సామ్రాజ్యం నుంచి క్రిస్టియన్లని, ఇప్పుడు ముస్లిం సామ్రాజ్యం నుంచి ముస్లింలని ఈ విధంగా పన్నగాలు వేసుకుంటూ ఈసారి ఎలక్షన్లో గెలవడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తానీ అంటూ గతంలో హస్తం నేతలు ఆరోపణలు. ఇక ఈమె పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఈ రోజు ఏమైనా ఇండియా ఆమె అయిపోయిందా? ఒక ముచ్చట. ఈరోజు ఈమె పెళ్లి చేసుకొని పాకిస్తాన్లో స్థిరపడి పాకిస్తాన్ అనేది చేసుకున్నప్పటికీ ఈ రోజు ఈమె ఆ రోజేమో పాకిస్తానీ అయింది, ఈ రోజు వచ్చేసేమో వీళ్ళ అవసరానికి ఇండియన్గా మారడం జరిగింది అన్నట్టుగా బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి. సానియా మిర్జాపై చాలా సార్లు బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు. పాకిస్తానీని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారంటూ మండిపాటు. ప్రొడక్ట్ పైన బ్రాండ్ అంబాసిడర్ పెట్టారనే ఒక ముచ్చట పైనే బీజేపీ వాళ్ళు ఒక ముస్లిం ఆవిడ పరదేశీ అమ్మాయి ఆమె మన దాని మీద బ్రాండ్ అంబాసిడర్ ఉండుడేందని బీజేపీ వాళ్ళు ఆ రోజే గతంలో ఖండించడం జరిగింది. అయినా హస్తం పరిశీలనలో సానియా పేరు ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి మంచి చేసేందుకేనని విమర్శలు. అయితే అసలు ఇక్కడ ఇక బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ ముస్లిం మధ్యలో కలహాలు పెడుతుందని మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ముస్లిం వాళ్ళ ఓట్లు కూడా రావాలి అంటే ముస్లిం తరఫున క్యాండిడేట్ నిలబెడితే మాత్రం గెలిచే అవకాశం ఉందని నరేంద్ర మోడీ అయితే ఈ విధంగా ఆలోచన చేయడం జరిగింది. మరి ఆమెను నిలబెట్టడంతో ముస్లిం వారు ఆమెకు ఓటేసినా కూడా ఇక మద్దతు ఈమె తీసుకెళ్లి లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఇవ్వడం ద్వారా మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి మళ్ళీ కలహాలు పెడతా ఉంటారు ముస్లిం హిందూ వాళ్ళకి. ఇక్కడ కలహాలు పెట్టకుండా అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీని ఎన్నుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మించిన అభివృద్ధి నరేంద్ర మోడీ హయాంలోనే ఉన్నది అని అది ఒక చెప్పుకుంటున్నారు. దాని గురించి కూడా ఒకరోజు వీడియో తీద్దాం. కానీ బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్న చోట కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లు. ఈ బీజేపీ కాడ స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్న కాడ అక్కడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా వీక్ పర్సన్ అంటే నిలబెడితే డిపాజిట్లు కూడా రాని మనుషుల్ని నిలబెడుతున్న పరిస్థితి అని ఈ విధంగా తెలపడం అయితే జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్ముకయ్యాయనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా నడుస్తుంది. బీజేపీకి సహకరించేందుకు బరిలో డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే బీజేపీకి బలమైన అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థులు పెట్టినందుకే విమర్శలు ఉంది. తాజాగా మరో నియోజకవర్గాన్ని బీజేపీ కోసం త్యాగం చేస్తుందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీజేపీకి చాలా స్ట్రాంగ్ అభ్యర్థులు ఉంటే అక్కడ కాంగ్రెస్ పెద్దగా రాజకీయ అనుభవం లేని వారిని దింపిందనే విమర్శలు వస్తున్నాయి. అంతే కదా, గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, క్యాండిడేట్లు దొరకడం లేదు.
ఎంపీ ఎంపీ ఎలక్షన్లకి క్యాండిడేట్లు దొరకడం లేదు అని ఈ విధంగా ప్రచారాలు చేసుకుంటా పేపర్లు అయితే వెలువడింది, మనం చూసింది. మరి దానికి కారణం ఏందని చూస్తే నరేంద్ర మోడీకి ఆపోజిట్గా వీక్ క్యాండిడేట్ని నిలబెడితేనే ఈరోజు తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరేందుకు రేవంత్ రెడ్డి మరింత కృషి చేస్తున్నాడు. తెర ముందేమో రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ ఒకటి కాదంటూ తెర వెనకాల రహస్యమైన హస్తాలతోటి ముందుకు కదులుతూ తూ చోటే బాయ్ బడే బాయ్ అనుకుంటా ఈ విధంగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఇక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణని పూర్తి స్థాయిలో ఈ విధంగా కుట్రలు పన్నుకుంటూ రేవంత్ రెడ్డి అయితే బీజేపీ గెలవడానికి అయితే త్యాగం చేయడం జరిగింది.